నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ. ఓ టీచర్ అనైతిక పాఠం వల్ల వేసింది. స్కూల్ బస్ డ్రైవర్ తో లవ్ స్టడీ చేసింది. ఇదే టైంలో కాంపౌండర్ తోను ఎక్స్ట్రా లెసన్స్ బట్టి పట్టింది. ఇద్దరిలో ఒకరి లైఫ్ కి లాంగ్ బెల్ కొట్టేసింది. అంతా చేసి ఏమీ ఎరుగునట్టుగా పంతులమ్మ అమాయక ఫేస్ పెట్టింది. తీరేని నమ్ముకుని ప్రాక్టికల్ ను జంప్ చేద్దాము అనుకుంది. కానీ ఇలాంటి మిస్సమ్మలను ఎందరినో చూసిన పోలీసులు టెస్ట్ లో ఫెయిల్ అయి దొరికిపోయింది. ఇంతకీ ఆ మేడం గారి స్కూల్ బస్ ట్రాక్ ఎలా తప్పింది? ఇదే వాల్టి రియల్ స్టోరీ. ఓ టీచర్ ఇద్దరిని ప్రేమించింది. ఒకరికి తెలియకుండా మరొకరితో గుట్టుగా ప్రేమాయణం నడిపింది. కానీ ఇద్దరిలో ఒకరైతేనే బెటరు అని భావించింది. ఆ ఒక్కరి కోసం మరొకరిని బలి తీసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా, ఆధారాలు దొరకకుండా రకరకాల జాగ్రత్తలు తీసుకున్నా పోలీసుల చాకచక్యం ముందు పంతులమ్మ కుట్రల పాఠాలు పాస్ కాలేదు. బుద్ధిగా పాఠాలు చెప్పాల్సిన టీచర్, రేపటి పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయురాలు లైఫ్ సిలబస్లో ఎథిక్స్ అనే లెసన్ తప్పింది. నైతికత అనే పాఠం మరిచింది. పిల్లలకు నీతులు చెబుతూ తాను నీతి మరిచింది. క్లాస్ రూమ్ నుంచి అడుగు బయటపెట్టగానే స్కూల్ కాంపౌండ్లోనే రాంగ్ రూట్ పట్టింది. ఇద్దరితో ప్రేమ పాఠాలు వల్లెవేసింది. ఆ ఇద్దరిలో ఒకరి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టింది. తరగతి గది నుంచి ఇప్పుడు కటకటాల్లోకి వెళ్ళింది. ఈమెనే ఆ టాలెంటెడ్ టీచర్. పేరు అక్షయ. ఇతని పేరు శ్రీకర్, స్కూల్ బస్ డ్రైవర్. అక్షయ శ్రీకర్ల మధ్య రిలేషన్ నడిచింది. అంతకంటే ముందు మరో వ్యక్తితోనూ అక్షయ ప్రేమ పాఠాలు బట్టి పట్టింది. ఇక్కడ కనిపిస్తుంది అతనే. పేరు దిలీప్ శర్మ, ఓ ఆసుపత్రిలో పనిచేసే కాంపౌండర్. అటు శ్రీకర్, ఇటు దిలీప్ శర్మ ఇద్దరితోనూ ఈమె లవ్ ట్రాక్ నడిపింది. చివరికి ముగ్గురిలో ఇద్దరే మిగిలారు. శ్రీకర్, అక్షయలు దిలీప్ శర్మను దారుణంగా చంపేశారు. పగడ్బందీ స్కెచ్తో మర్డర్ చేశారు. ఎవరికి ఎలాంటి డౌట్స్ రాకుండా ఆధారాలను మాయం చేసే ప్రయత్నం చేశారు. మందు బాటిళ్లు, కాండమ్ ప్యాకెట్స్ ఘటనా స్థలంలో ఉంచి కేసును పక్కదారి పట్టించేందుకు నానా కష్టాలు పడ్డారు. స్కూల్లో పాఠాలనే కాదు, పోలీసుల ముందు కూడా రకరకాల తప్పుడు మాటలను బోధించింది. కానీ ఇలాంటి క్రైమ్ లెసన్స్ చాలా విన్న పోలీసులు మేడం గారి అసలు కథేంటో తేల్చారు. నిజామాబాద్ జిల్లా మెండోర మండలం బుస్సాపూర్లోని ఓ స్కూల్లో జనవరి 14న దిలీప్ శర్మ అనే కాంపౌండర్ దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి దిలీప్ శర్మ కుటుంబం దిక్కులు పిక్కటిల్లేలా రోధించింది. మృతదేహం దొరికిన ప్రదేశం గందరగోళంగా ఉండడంతో ఎవరు చంపారు, ఎందుకు చంపారన్నది మిస్టరీని తలపించింది. మహారాష్ట్రకు చెందిన దిలీప్ శర్మ 10 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం కుటుంబంతో సహా నిజామాబాద్ జిల్లాకొచ్చాడు. బుస్సాపూర్లో స్థిరపడ్డాడు. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కాంపౌండర్గా పనిలో చేరాడు. మహారాష్ట్ర నుంచి వలసొచ్చి బుస్సాపూర్లో స్థిరపడ్డ సాగరికను పెళ్లి చేసుకున్నాడు. వారికి 2 పిల్లలున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ స్కూల్లో బస్ డ్రైవర్గా పనిచేసే శ్రీకర్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. రోజూ కలిసి మద్యం తాగేవారు. శ్రీకర్ పనిచేసే పాఠశాలలో కొడిచెర్ల గ్రామానికి చెందిన అక్షయ అనే యువతి టీచర్గా పనిచేస్తోంది. ఈమె కొంతకాలంగా అదే స్కూల్లో బస్ డ్రైవర్గా పనిచేసే శ్రీకర్తో ప్రేమలో పడింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగింది. ఓ రోజు అక్షయ్ను శ్రీకర్ తన స్నేహితుడైన దిలీప్ శర్మకు పరిచయం చేశాడు. అదే ట్రయాంగిల్ రిలేషన్షిప్కు దారితీసింది. ప్రియుడి ద్వారా పరిచయమైన దిలీప్ శర్మ పైన సదరు యువతి ఆకర్షితురాలైంది. దిలీప్ శర్మతోనూ సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టింది. ఇలా శ్రీకర్కు తెలియకుండా దిలీప్ శర్మతో, దిలీప్ శర్మకు తెలియకుండా శ్రీకర్తో ప్రేమాయణం నడిచింది. ఇద్దరితోనూ రహస్యంగా రిలేషన్ను కొనసాగిస్తూ ఇద్దరికీ తెలిసే అవకాశమే లేదన్న భ్రమల్లో ఊరేగింది. కొంతకాలం తర్వాత అసలు విషయం తెలుసుకున్న దిలీప్ శర్మ అక్షయ్కు దూరంగా ఉండాలని శ్రీకర్ను హెచ్చరించాడు. లేదంటే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు, అక్షయ్ను మర్చిపోవాలని, లేదంటే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో జనవరి 13న సంక్రాంతి పండుగకు దిలీప్ శర్మ తన భార్య సాగరికను, 2 పిల్లల్ని మహారాష్ట్రలోని తన ఇంటికి పంపాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న దిలీప్ శర్మ పార్టీ పేరుతో శ్రీకర్, అక్షయ్ను ఇంటికి పిలిచాడు. ముగ్గురు మందు సేవించారని తెలుస్తోంది. ముగ్గురిలో 2 మాత్రమే మిగిలారు. తెల్లారేసరికి దిలీప్ శర్మ శవమై తేలాడు. తన ఇంటికి పార్టీ చేసుకుందామని పిలిచింది దిలీప్ శర్మే. చివరికి విగతజీవిగా మారింది కూడా అతనే. తన ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. అయితే తాగిన మైకంలో గొడవ జరిగిందా, లేదంటే అక్షయ శ్రీకర్లు పగడ్బందీ ప్రణాళిక ప్రకారమే చంపారా? ఎలా హత్య చేశారు, ఎందుకు చేశారన్న విషయాలపై కూపీలాగిన పోలీసులు అసలు కథేంటో తేల్చారు. దిలీప్ శర్మ ఇంట్లో ఆ రోజు ఏం జరిగింది?
దిలీప్ శర్మనే స్కెచ్ చేసి ఇంటికి పిలిచాడా లేదంటే పార్టీ కోసమే ఆహ్వానించాడా? ఇదే సందర్భాన్ని టీచర్ అమ్మ అండ్ బస్ డ్రైవర్ ఉపయోగించుకున్నారా? ఆవేశంలో శర్మని చంపేశారా? పక్కా ఆలోచనతోనే తమ మధ్య అడ్డుగోడును తొలగించుకున్నారా? ఇద్దరితోనూ లవ్ ట్రాక్ నడిపిన టీచరే స్కెచ్ వేసి అప్లై చేసిందా? ఇద్దరి స్నేహితులను బద్ధ శత్రువులుగా మార్చిందా? డ్రింక్ పార్టీలో అసలేం జరిగింది? కొద్ది కాలంలోనే బెస్ట్ ఫ్రెండ్స్గా మారారు దిలీప్ శర్మ, శ్రీకర్. కలిసి తాగడమే కాదు, కష్ట సుఖాలను పంచుకునేవారు, వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకునేవారు. అలా మాటల సందర్భంలో తన లవర్ అక్షయ్ గురించి చెప్పాడు శ్రీకర్. పరిచయం చేస్తానని చెప్పాడు. ఒకరోజు అక్షయ్ను ఇంట్రడ్యూస్ కూడా చేశాడు. ముగ్గురు స్నేహితులుగా మారారు. కానీ టీచర్ అక్షయ తన ప్రియుని స్నేహితుడికి దగ్గరైంది. లవర్ ఫ్రెండ్ను ఫ్రెండ్గా భావించాల్సిన టీచర్ అమ్మ మరో రకంగా ఆలోచన చేసింది. దిలీప్ శర్మ కూడా దారి తప్పాడు. తనకు పెళ్ళై 2 పిల్లలున్న సంగతి మరచి అక్షయ్కు దగ్గరయ్యాడు. అటు అక్షయ్ కూడా మరింత అడ్వాన్స్ అయింది. శ్రీకర్కు తెలియకుండా దిలీప్ శర్మతోనూ రిలేషన్ నడిపింది. దిలీప్ శర్మకు అనుమానం రాకుండా శ్రీకర్తోనూ ప్రేమాయణం కొనసాగించింది. కానీ ఇద్దరితోనూ ఒకే టైంలో లవ్ ట్రాక్ నడపడం అంత ఈజీ కాదని లేట్గా తెలుసుకున్నట్టుంది అక్షయ. అందుకే అందులో ఒకరిని లేకుండా చేయాలని డిసైడ్ అయింది. అందుకు సరైన టైం, సిచ్యువేషన్ కోసం వెయిట్ చేసింది. ఆ ఛాన్స్ స్వయంగా దిలీప్ శర్మే ఇచ్చాడు. అక్షయ 2 నాల్కల ధోరణికి మరింత పదును పెడుతూ వచ్చింది. దిలీప్ శర్మ దగ్గర శ్రీకర్పై రకరకాల మాటలు చెప్పేది. తనకిష్టం లేకపోయినా శ్రీకర్ ప్రేమ విషయంలో బలవంతం చేస్తున్నాడని అబద్ధాలు చెప్పేది. వేధిస్తున్నాడని కూడా చెప్పి దిలీప్ శర్మను రెచ్చగొట్టేది. దిలీప్ శర్మపై ఎంతో ప్రేమ ఉన్నట్టుగా తెగ యాక్టింగ్ చేసింది. దీంతో తనను ఎంతగానో ఇష్టపడుతున్న అక్షయ్ను శ్రీకర్ టార్చర్ పెడుతున్నాడని భావించాడు దిలీప్ శర్మ. ఏదో ఒకటి చెయ్యాలని ప్లాన్ వేశాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా శ్రీకర్ తన తీరు మార్చుకోవడం లేదని రగిలిపోయాడు. చంపేస్తానని వార్నింగులు సైతం ఇచ్చాడు. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అని తెలిసి కూడా ఫస్ట్ లవ్ మాదిరి ప్రేమలో మునిగిపోయినట్టు మారిపోయాడు దిలీప్ శర్మ. ఇటు శ్రీకర్ దగ్గర దిలీప్ శర్మపై చాడీలు చెప్పడం మానలేదు లేడీ టీచర్. ఫ్రెండువని పరిచయం చేస్తే అతను పాడు బుద్ధితో ఆలోచిస్తున్నాడని అబద్ధాలు వెల్లవేసింది. ఫోన్లు చేస్తూ సతాయిస్తున్నాడని చెప్పింది. అసభ్యకర మెసేజులు చేస్తున్నాడని కూడా నూరిపోసింది. ఫ్రెండ్ లవర్నని తెలిసి కూడా తప్పుడు కూతలు కూస్తున్నాడని ఏవేవో చెవికెక్కించింది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు శ్రీకర్. ఫ్రెండ్ అని పరిచయం చేస్తే ఇంతకు తెగిస్తాడా అని కేకలేశాడు. చంపేస్తానంటూ తీవ్రంగా స్పందించాడు. తన లవర్ అక్షయ దిలీప్ శర్మతో ఎలా వ్యవహరిస్తుందో ఏమాత్రం తెలుసుకోలేని శ్రీకర్ ఆమె చెప్పిందంతా గంగిరెద్దులా తల ఊపాడు. ఇదే సమయంలో టీచర్ మరో లెవెల్లో ఆలోచన చేసింది. చేతికి మట్టంటకుండా నేరం చేయాలని ఐడియాలు వేసింది. మనమిద్దరమే కలిసుందాం, అతన్నే లేకుండా చేద్దామని అప్పటికప్పుడు బుర్రలోకొచ్చిన ప్రణాళికను వివరించింది. శ్రీకర్, అక్షయ్లిద్దరూ సరైన సమయం కోసం వేచి చూశారు. దిలీప్ శర్మే తన ఇంటికి ఆహ్వానించడంతో ఇక ఆ టైం రానే వచ్చిందని ప్రొసీడ్ అయ్యారు. తన క్రిమినల్ స్ట్రాటజీని అప్లై చేయడానికి శ్రీకర్, అక్షయ్లకు సంక్రాంతి పండుగ కలిసొచ్చింది. భార్య పిల్లలను తన స్వగ్రామానికి పంపిన దిలీప్ పార్టీ పేరుతో ఇద్దరిని పిలిచాడు. దీంతో ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం అన్ని జాగ్రత్తలతో దిలీప్ ఇంటికి వెళ్లారు అక్షయ, శ్రీకర్. ముగ్గురూ కలిసి పార్టీ చేసుకున్నారు. ఫుల్గా మందు తాగారు. మరోసారి అక్షయ్ కోసం దిలీప్ శర్మ, శ్రీకర్లు వాదించుకున్నారు. తనకు కావాలని ఆర్గ్యూ చేసుకున్నారు. మధ్యలో టీచర్ మాత్రం తమాషా చూస్తూ గడిపింది. సైలెంట్ కావాలని శ్రీకర్కు చెప్పిన అక్షయ ఇక తన ప్లాన్ అమలు చేయాల్సిందేనని సైగలు చేసింది. ఇందులో భాగంగా శ్రీకర్ తక్కువ తాగుతూ ఎక్కువ తాగినట్టు యాక్టింగ్ చేశాడు. అటు దిలీప్ శర్మకు మాత్రం ఎక్కువ మద్యం పోస్తూ పూర్తిగా మైకం కమ్మేలా చేశారు. అతనింకా స్పృహలో లేడు. తన చుట్టూ ఏం జరుగుతుందో చెప్పే పొజిషన్లో లేడని భావించి మర్డర్ ప్లాన్ను అప్లై చేశారు. పీకల దాకా తాకి గుర్రు పెట్టి నిద్రలోకి జారుకున్న దిలీప్ శర్మపై అక్షయ, శ్రీకర్లు దాడి చేశారు. సిమెంట్ ఇటుకలతో తలపై బలంగా కొట్టారు. ఇద్దరూ కలిసి విచక్షణారహితంగా అటాక్ చేశారు. చచ్చిపోయాడని నిర్ధారించుకున్నాక అప్పటికే రెడీ చేసుకున్న ఎస్కేప్ ప్లాన్ను కూడా అమలు చేశారు. మృతదేహం దగ్గర మద్యం బాటిళ్లు పడేశారు. అలాగే కాండోమ్లను కూడా పడేశారు. అంటే మద్యం మత్తులోనో లేదంటే వివాహేతర సంబంధం వల్లనో ఘర్షణ జరిగి ఎవరో చంపేసుంటారన్న అనుమానాలు వచ్చేలా వ్యవహరించారు. అంతేకాదు, దిలీప్ శర్మ ఫైనాన్స్ వ్యాపారం కూడా చేస్తుండటంతో అప్పుల వేధింపులు భరించలేక ఎవరో హత్య చేసి ఉంటారన్న యాంగిల్ కూడా ప్రచారం చేశారు. కసితీరా దాడి చేసి చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. అటు భార్యాపిల్లలు సంక్రాంతికి మహారాష్ట్రకు వెళ్లడం, ఇటు తాళం వేసి ఉండడంతో మృతదేహాన్ని ఎవ్వరూ గుర్తించలేకపోయారు. దిలీప్ శర్మకు శ్రీకర్కు పాత పరిచయం ఉంది. శ్రీకర్ మరియు అక్షయ్ అనే ఇద్దరు కూడా
మెండోరా మండలంలో ఒక స్కూల్లో ఒకరు బస్ డ్రైవర్గా, ఒకరు స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు. ఆ తర్వాత ఈ అక్షయ్ అనే అమ్మాయికి శ్రీకర్ ద్వారా దిలీప్ శర్మతో కూడా పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన తర్వాత 13వ తారీఖు కంటే ముందే, అనగా 12వ తారీఖు రోజున దిలీప్ శర్మ నా భార్య పిల్లలు ఇంట్లో ఉండడం లేదు అని శ్రీకర్కి ఫోన్ చేసి అక్షయ్ని తీసుకొని మా ఇంటికి 13 రోజు నైట్ రమ్మని చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి విషయంలోనే, అక్షయ్ విషయంలోనే శ్రీకర్ మరియు దిలీప్ శర్మలకు ఉన్న పాత గొడవలను దృష్టిలో పెట్టుకొని శ్రీకర్ మరియు అక్షయ్ ఇద్దరు కూడా దిలీప్ శర్మను చంపుదామని నిర్ణయించుకొని ఆ రోజు రాత్రి అతని ఇంటికి వెళ్ళి శ్రీకర్ మరియు దిలీప్ శర్మ ఇద్దరు కలిసి మద్యం సేవించి ఆ తర్వాత అతను ఎమరపాటుగా ఉన్న సందర్భంలో పథకం ప్రకారం శ్రీకర్ మరియు అక్షయ్ ఇద్దరు కూడా దిలీప్ శర్మను చంపినారని మా దర్యాప్తులో భాగంగా తేలడం జరిగింది. అయితే ఆసుపత్రి డ్యూటీకి దిలీప్ శర్మ రాకపోవడంతో ఆ హాస్పిటల్ సిబ్బంది ఎందుకు రాలేదని వాకప్ చేశారు. పనిచేసే ఆసుపత్రి వెనుక గదిలో ఉండే దిలీప్ శర్మ ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసుంది. అయితే చెప్పులు గది బయట ఉన్నాయి. సైకిల్ కూడా అక్కడే ఉండడంతో ఆసుపత్రి సిబ్బందికి ఏమీ అర్థం కాలేదు. ఇంట్లో ఉన్నట్టా లేనట్టా అని సందేహించారు. ఏదో వాసన కూడా వస్తుండడంతో అదే గ్రామంలో ఉండే అత్తమామలను పిలిపించారు. దిలీప్ శర్మ ఎక్కడికెళ్లాడని వివరాలు ఆరా తీశారు. తమ ఇంటికి రాలేదని చెప్పడంతో అనుమానం వచ్చి ఇంటి తాళం పగలగొట్టి చూడగా గదిలో విగతజీవిగా దిలీప్ శర్మ పడి ఉండడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే మెండోరా పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. డాగ్ స్క్వాడ్తో అణువణువు గాలించారు. ఘటనా స్థలం నుంచి ముక్పాల్ శివార్లోని ఓ ఫంక్షన్ హాల్ వరకు వెళ్లి వెనుదిరిగింది. మృతుడు ఫైనాన్స్ వ్యాపారం సైతం నిర్వహిస్తుండటంతో ముందుగా ఆర్థిక లావాదేవీలు కారణం కావచ్చని పోలీసులు అనుమానించారు. కాండోమ్ ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కూడా హత్యకు కారణం కావచ్చని భావించారు. ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. అయినా ఎక్కడా క్లూ దొరకలేదు. దీంతో అతని కాల్ డేటా పరిశీలించారు. లాస్ట్ కాల్ ఎవరిదో పరిశీలిస్తే నిందితుల జాడ తెలిసింది. మృతుడు దిలీప్ శర్మకు పరిచయం ఉన్నటువంటి బుసాపూర్ గ్రామానికి చెందిన శ్రీకర్ మరియు కొడిచెర్ల గ్రామానికి చెందిన అక్షయ్ ఇద్దరు దోషులుగా తేలి వాళ్ళను రిమాండ్కు తరలించడం జరిగింది. కాల్ డేటా ప్రకారం వారిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలేం జరిగిందని అడిగారు. అయితే తమకేం తెలియదని చెప్పారు. ఆ టైంలో మీరెక్కడున్నారని ప్రశ్నించారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని చాటింగ్ మొత్తం తెలుసుకున్నారు. వారి కాల్ డేటా, సెల్ టవర్ లొకేషన్ ప్రకారం ఇద్దరూ దిలీప్ శర్మ ఇంటి దగ్గరే ఉన్నారని నిర్ధారించుకుని మిగతా ప్రశ్నలు వేశారు. అయితే ఒకదానికొకటి సంబంధం లేకుండా సమాధానాలు చెప్పారు అక్షయ, శ్రీకర్. పోలీసుల అనుమానం మరింత బలపడింది. తమదైన శైలిలో విచారించేసరికి నేరం ఒప్పుకున్నారు. తమ ప్రేమకు అడ్డొస్తున్నాడని దిలీప్ శర్మను హత్య చేసినట్లు అంగీకరించారు. కొందరు అమ్మాయిల డబుల్ గేమ్కు కొందరు పురుషులు బలి పశువులవుతున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరిని లవ్ చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. రాజమండ్రిలోనూ ఓ ప్రియురాలు తన ప్రియుడిని పక్కా స్కెచ్ ప్రకారం చంపేసింది. ఏమీ తెలియనట్టుగా నటించింది. కానీ నేరం రుజువై కటకటాల్లెక్కించింది. మలికిపురం గ్రామానికి చెందిన పడమటి నోయల్ జార్జ్, గుడిమెల్లంక గ్రామానికి చెందిన రాపాక ప్రశాంతి ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. అయితే ప్రశాంతి భర్తను వదిలేసి విడిగా ఉంటోంది. ఈ గ్యాప్లో జార్జ్తో ప్రేమ వ్యవహారం నడిపింది. ఏడాది పాటు ఇద్దరూ సహజీవనం చేశారు. జార్జ్ ప్రశాంతిని తీసుకెళ్లి తన ఇంట్లోనే సహజీవనం మొదలుపెట్టాడు. అయితే మొదట తండ్రి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంటామని ఇద్దరూ బెదిరించారు. దాంతో వారిద్దరిని ఇంట్లోకి రానిచ్చాడు జార్జ్ తండ్రి. అయితే కొన్నాళ్లు వారి సహజీవనం సవ్యంగా సాగింది. ఇద్దరూ గంజాయి, డ్రగ్స్ ఇంజెక్షన్లకు అలవాటు పడ్డారు. మత్తులో ప్రేమలో మునిగి తేలారు. అయితే జార్జ్ ప్రశాంతి మధ్య విభేదాలొచ్చాయి. తన్ను అతడు దూరం పెడుతున్నాడని, పైగా మత్తులో తనను వేధిస్తున్నాడని ఆగ్రహంతో ఊగిపోయింది. ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. జార్జ్ మద్యం సేవించి తనను కొడుతున్నాడని తన అన్న రాపాక ప్రకాష్కు ఫోన్ చేసి చెప్పింది. మల్కీపురం వెళ్లి అన్నయ్యకు ఫోన్ చేసి పిలిపించింది. జార్జ్ కొట్టడంతో తన ఒంటిపై గాయాలయ్యాయని ఏడుస్తూ సెంటిమెంట్ సీన్ క్రియేట్ చేసింది. దాంతో ప్రశాంతి అన్న ప్రకాష్ ఆవేశంతో ఊగిపోయాడు. ప్రకాష్ తన స్నేహితుడు ఎర్రంశెట్టి ప్రేమ్ కుమార్తో కలిసి జార్జ్ హత్యకు స్కెచ్ చేశాడు. ఒకరోజు రాత్రి ప్రశాంతి ప్రేమగా జార్జ్కు ఫోన్ చేసి కాకినాడలో ఉంటున్న అతన్ని దిండికి రప్పించింది. అక్కడ వారిద్దరూ మాట్లాడుతుండగా వెనక నుంచి ప్రకాష్ అతడి స్నేహితులు జార్జ్పై ఇనుపరాడ్లతో దాడి చేశారు. అప్పటి వరకు ప్రేమగా మాట్లాడిన ప్రశాంతి కూడా ప్రియుడిపై కాళ్లతో తంతూ దాడి చేసింది. దాంతో ప్రాణభయంతో జార్జ్ వారి నుంచి తప్పించుకుని కొంత దూరం పరిగెత్తాడు. ఈ సమయంలో తన బాబాయికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. తనను కాపాడాలని వేడుకున్నాడు.
బాబాయ్ నన్ను రక్షించు బాబాయ్, బాబాయ్ నన్ను కాపాడు బాబాయ్ అని చెప్పేసి గట్టిగా ఏడుస్తున్నాడు. ఎవర్రా అని చెప్పేసి గట్టిగా అడిగాను నేను. ఎవర్రా అంటే ప్రకాష్, పక్క ప్రశాంతి, ప్రకాష్ వీళ్ళ గ్యాంగ్ అంతా కలిసి నన్ను తరుముతున్నారు, నన్ను కొడుతున్నారు, రాడ్లతో కొడుతున్నారు బాబాయ్, నాకు రక్తం వచ్చేస్తుంది, నన్ను ఎరగొట్టేశారు బాబాయ్ అని ఏడిశాడు. ఏడుస్తూ ఇంకా పరిగెత్తుతున్నట్టున్నాడు. అలసట వినపడుతుంది. నాకు ఐరన్ రాడ్లు రోడ్డు మీద ఇలా రాకుతూ వెళ్తున్న సౌండ్లు కూడా వినపడ్డాయండి. ఎందుకు కొడుతున్నారా అని చెప్పేసి నేను అరే స్పీకర్లో పెట్టి నేను మాట్లాడతానని చెప్పేసి అన్నాను. వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతుంటే ఒకసారి ఫోన్ అడగరా, మాట్లాడమంటే ఒకసారి మాట్లాడమని నేను చూస్తాను వాళ్ళు ఏంటని చెప్పేసి నేను అడిగాను. ఆ స్పీకర్లో పెట్టే ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్న ఒకసారి మాట్లాడన్నా, బాబాయ్ మాట్లాడతాడంటే ఒకసారి మాట్లాడన్నా అని వీడు అడుగుతున్నాడు. ఇలా అడుగుతూ కొద్ది కాలం ఇలా జరుగుతుంది, ఎవడో మాట్లాడలేదు. కానీ మధ్యలో ఏం జరిగిందంటే సడన్గా కొంచెం అంటే ఈ గ్యాప్లో మేబీ ఒక 1 minute లేదా 30 seconds ఆఫ్టర్ కానీ గ్యాప్లో సడన్గా ఎవరినో ఐడెంటిఫై చేశాడు. కొట్టే వాళ్ళలో ఐడెంటిఫై చేశాడు కాబట్టి ఆడేమన్నా పేరు యూజ్ చేస్తుంటే బాగుండేది, అవతలని పట్టేద్దాం. ఆడేమన్నా బ్రో నువ్వా బ్రో, నువ్వు నన్ను కొడతానికి వచ్చావు ఎందుకు బ్రో, నువ్వా బ్రో అని చెప్పేసి నన్ను అడుగుతుండే ఆశ్చర్యంగా. పారిపోతున్న జార్జ్ను ప్రకాష్ గ్యాంగ్ వెంబడించి పట్టుకుంది. కిరాతకంగా ఇనుపరాడ్లతో అతడిపై దాడి చేశారు. కొన ప్రాణంతో ఉన్న అతన్ని దిండి బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలోకి విసిరేశారు. ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు అక్కడే జార్జ్ చెప్పులు, బైక్ను బ్రిడ్జిపై ఉంచి పారిపోయారు. జార్జ్ తండ్రి రత్న తన కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తననెవరో చంపబోతున్నారని ఫోన్ చేసిన విషయాన్ని వారికి చెప్పాడు. దాంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు ఆత్మహత్య డ్రామాను మరింత రక్తి కట్టించేందుకు ప్రశాంతి, ఆమె అన్న రాజోలు పోలీస్ స్టేషన్లో మరో ఫిర్యాదు చేశారు. తన చెల్లిని వేధిస్తుంటే జార్జ్ను కొట్టానని, భయంతో అతడు పారిపోయాడని ప్రకాష్ పోలీసులకు తెలిపాడు. అంతర్వేది పాలెం వద్ద గోదావరి తీరానికి ఓ డెడ్ బాడీ కొట్టుకొచ్చింది. మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతన్ని జార్జ్గా గుర్తించారు. మృతదేహంపై ఉన్న గాయాలతో పాటు తండ్రి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా హత్య కేసుగా నమోదు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో గట్టిగా విచారించడంతో డొంకంతా కదిలింది. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. దాంతో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అమ్మాయిని ఎవరైతే ప్రశాంతి ఉందో ఆవిడతో ఫోన్లు చేపించి అతన్ని నోయల్ జార్జ్ని చించినాడు బ్రిడ్జ్ దగ్గరికి సుమారు నైట్ 9వ తారీఖు నైట్ 10-10:30కి రప్పించడం జరిగింది. రప్పించిన తర్వాత అక్కడ వాళ్ళ చెల్లితో మాట్లాడుతుండగా ఎవరైతే వాళ్ళ అన్నయ్య రాపాక ప్రకాష్ ఉన్నాడో ప్రకాష్ ప్రేమ్ కుమార్ ఇద్దరు కూడా రాడ్లతో కొట్టడం జరిగింది. ఈ అమ్మాయి కూడా కాళ్ళతో ఆటలు తినడం జరిగింది. జరిగిన తర్వాత అతను పరిగెడుతుండగా వాళ్ళ నాన్నతో ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే నోయల్ జార్జి దెబ్బలు తినదో పరిగెట్టడం జరిగింది. తర్వాత వీళ్ళు వెనకాతలో పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ కొట్టి వాళ్ళని తీసుకెళ్ళి గోదావరిలో పడేయడం జరిగింది. 13వ తారీఖున బాడీ నోయల్ జార్జ్ ఎవరైతే మిస్సింగ్ పర్సన్ ఉన్నాడో అతను అన్నా చెల్లిగట్టు అంతర్వేది పాలెం దగ్గర బాడీ ట్రేస్ అవ్వడం జరిగింది. దాని మీద అతను అది నోయల్ జార్జ్ బాడీగా గుర్తించి దాని మీద వాళ్ళ బంధువులు చెప్పిన విధానం ప్రకారంగా జరిగిన విధానం, ఆ పోల్లో చెప్పిన విధానం, తర్వాత బాడీ మీద తల మీద ఉన్న ఇంజరీస్ మీద అన్నీ ఆ మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. ప్రేమగా నటిస్తూ జార్జ్ను దారుణంగా మోసం చేసింది ప్రశాంతి. ఏకంగా ప్రాణం తీసింది. ఈ మధ్య ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. నిజామాబాద్లోనూ టీచర్ అక్షయ దారుణానికి తెగించింది. ఇద్దరితోనూ ఎఫ్ఐఆర్ నడిపింది. ఒకరికి తెలియకుండా మరొకరితో సయ్యాటలాడింది. ఇద్దరూ కొట్టుకునే పరిస్థితి రావడంతో అందులో ఒకరిని చంపేసేందుకు తెగించింది. అటు రాజమండ్రి, ఇటు నిజామాబాద్లోనూ అమ్మాయిలే విలన్లు. చేసిన ఘోరానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు.